Hi viewers, welcome back to Vijayalakshmi Financial and Online Services. నేను మీ చరణ్. హౌ టు అప్లై అసిస్టెంట్ లోకో పైలట్ ఆర్ఆర్బికి సంబంధించింది మన సెంట్రల్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ రీసెంట్గా మనకు జనవరి 20 తారీఖు 2024లో మన సెంట్రల్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆర్ఆర్బి ఏఎల్పికి సంబంధించి మన 19th ఫిబ్రవరి వరకు అప్లికేషన్ జరుగుతుంది. మరి దానికి సంబంధించిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి, వాటి లింక్స్, మరి చాలా మంది ఓబీసీ నాన్ క్రిమినల్ మనం ఈ వీడియో కంప్లీట్ వీడియోలో అయితే మేము చూపెట్టబోతున్నాం. 18 నుంచి 30 సంవత్సరాల ఏజ్ ఉండాలి. మనకు 1/7/2024 వరకు 30 years లోపు ఉండాలి. అండ్ యాజ్ వెల్ యాజ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎస్ఎస్సితో పాటుగా ఐటీఐకి సంబంధించి కొన్ని ట్రేడ్స్ మన డిసి ప్లస్ ఐటీఐ మరియు అదేవిధంగా డిప్లొమాకు సంబంధించి గ్రాడ్యుయేట్ ఆర్ఆర్బి ఏఎల్పికి సంబంధించి ఎన్ని ఎగ్జామినేషన్స్ అంటే ఏ విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉండబోతుంది అని అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 అండ్ సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2 అండ్ తర్వాత కంప్యూటర్ బేస్డ్ అప్టిట్యూడ్ టెస్ట్, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్. సో మన పేరు మీద ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. దాంట్లో ఆర్ఆర్బి దాంట్లో మనకు డిస్ కూడా కనిపిస్తూ ఉంటుంది. మరియు ఆధార్ కార్డు వెరిఫైడ్ అయిపోయిన తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఒక ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్. ఆర్ఆర్బి ఏఎల్పికి సంబంధించి మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలో లింక్ సమ్ టైమ్స్ మనం గూగుల్లో సెర్చ్ చేస్తున్నాం ఆర్ఆర్బి ఏఎల్పి అప్లై అని. మన డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఉంది. సెంట్రల్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ మనకి ఏదైతే వచ్చిందో దానికి సంబంధించింది నెక్స్ట్ ఫుల్లీ డీటెయిల్డ్గా మన నోటిఫికేషన్లో అయితే మన డిస్క్రిప్షన్లో ఉంది. మరియు అదేవిధంగా మనం ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత మీదకి మనకు రైట్ సైడ్లో అప్లై అని ఉంటుంది, తర్వాత క్రియేట్ అనే అకౌంట్ ఉంటుంది, తర్వాత ఆల్రెడీ క్రియేట్ అయిన అకౌంట్ ఉంటుంది. ఇఫ్ మీరు క్రియేట్ అయిన అకౌంట్ ఒకవేళ చేసుకొని ఉంటే డైరెక్ట్ అక్కడికి వెళ్తే మన డీటెయిల్స్ అన్నీ వస్తాయి. క్రియేట్ అయిన అకౌంట్లో మనం ఆధార్ వెరిఫైడ్, సో ఇక్కడే మనం మన ఆధార్ వెరిఫైడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, ఆటోమేటిక్గా తీసుకుంటుంది. సో మనం లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ ఉంటుంది. పాస్వర్డ్ తీసుకున్న తర్వాత మనకు డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ అయిపోయిన తర్వాత దాంట్లో మనకి ఏమేమి అడుగుతుందంటే మన జోన్ డీటెయిల్స్, మన పర్సనల్ డీటెయిల్స్, మన అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, మన ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, మనం ఏదైతే ట్రేడ్స్ మనం ఉన్నదో దానికి మనం అప్లై చేసుకుని అప్రెంటిస్ కోర్స్ అంటే మనం మరి ఐటీఐకి సంబంధించిన దానికి ఏ ట్రేడ్స్ సంబంధిత ట్రేడ్స్ దాని సర్టిఫికేట్ నెంబర్స్ మరియు డిక్లరేషన్, మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మరియు సిగ్నేచర్ అప్లోడ్ చేసి మరి ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడమే. ఎవరైనా ఏ ఒక డౌట్ ఉన్నా కూడా మన నెంబర్కి, మన డిస్ప్లేలో కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి కాల్ చేయండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.